ఒరేయ్ రాజా, రేపు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో, నువ్వు ఎలా ప్రాజెక్ట్ అందుకుంటావో అది చూస్తాను. రాజాకేం జరగదు కదా, నాకు భయంగా ఉంది. ఏం కాదమ్మా, నువ్వు కంగారు పడకు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, నేను అపశకనం దాన్ని ఎదురు రాను అని. పుట్టగానే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను, ఆ తర్వాత అన్నయ్యని దూరం చేసుకున్నాను, ఇప్పుడు రాజాని. ఊరుకోమ్మా, ఇప్పుడు ఏమైందని? రాజాకి ఏం కాదు, ముందు కళ్ళు తుడుచుకో. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? మీరెవరండి? యాక్సిడెంట్ అయిన రాజా బంధువుల మేము. తన పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? అతని తలకు చాలా బలమైన గాయమైంది. ప్రస్తుతం తను కోమాలో ఉన్నాడు. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. చాలా గాయాలయ్యాయి. బ్లడ్ కూడా చాలా పోయింది. డాక్టర్, మీరు డబ్బు గురించి ఆలోచించద్దు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తను మాత్రం బతకాలి. అలాగేనండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మరో గంటలో ఇంకో చెకప్ చేయాలి. అంతవరకు ఏ విషయం చెప్పలేం. అంతవరకు మీరు వెయిట్ చేయండి.
ఏమిటండి ఇది? మంత్రి గారి చేతుల మీదుగా ఓ గొప్ప ప్రాజెక్ట్ ఆర్డర్ని అందుకోవాల్సిన వ్యక్తికి ఇలా జరగడం ఏంటి? అసలు దేవుడు ఉన్నట్ట లేనట్ట? వాళ్ళు చెప్పే టాప్ 3 ఆన్సర్స్ ప్రతి క్వశ్చన్ కి లాక్ చేస్తాం. ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఇంకెవరినైనా ఆ క్వశ్చన్స్ లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతారు. స్టూడెంట్స్ చెప్పిన అదే ఆన్సర్స్ చెప్పలేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా న్యూస్ టైం కాలేదా ఏంటి? త్రో చేశారో ఎంతసేపు? రష్మి ఎలిమినేట్ అయిపోతుంది. సమాధానం చెప్పకుండా డబ్బులు తీసుకెళ్లిపోవడం ఏంటి అసలు ఈ రోజు టైం ఇంత స్లోగా నడుస్తుంది? చూస్తానమ్మా. నాకు ఏమాత్రం అవకాశం దొరికినా జయంతిని తప్పుకోమని చెప్తాను. రాజా, నీ ఓటమిని చూడలేను. నువ్వెప్పుడు బాగుండాలి, ఎప్పుడు సక్సెస్ లోనే ఉండాలి. పావునయ్యానే కాని నీకు శత్రువుగా మారి ద్రోహం చేయాలని అనుకోలేదు రాజా. రేపు సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారు. ఆయన చేతుల మీదుగా రాజాకి ఆ ప్రాజెక్ట్ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారిపోతావు. సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా నా రాజా వర్క్ ఆర్డర్ అందుకోబోతున్నాడు. గచ్చిబౌలి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. అందులో రాజా అనే ప్రముఖ యువ పారిశ్రామికవేత్త ఉన్నట్టుగా సమాచారం. రాజా, 3 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టు చేజిక్కించుకున్న రాజా ఈ రోజు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆ ప్రాజెక్టును అందుకోవడానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఎంత పని జరిగింది రాజా. నీ సక్సెస్ ని చూద్దామని ఆతృతగా ఎదురు చూస్తుంటే ఈ వార్త వినాల్సి వచ్చిందా? అమ్మా చందు, పెద్దమ్మ టీవీలో న్యూస్ చూసావా పెద్దమ్మ? మన రాజాకి యాక్సిడెంట్ అయిందంట పెద్దమ్మ. ఇప్పుడే నేను చూస్తున్నాను చందు. నా చేతుల మీదుగా పెరిగిన రాజా ఒక గొప్ప స్థాయిలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రాజెక్ట్ అందుకుంటే చూడాలని ఆశపడితే ఈ వార్త వినాల్సి వచ్చింది. నాకు భయంగా ఉంది పెద్దమ్మ. ఏం జరుగుతుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. ఫోన్ చేస్తే ఎవరు తీయడం లేదు, మాధవి కూడా మాట్లాడడం లేదు. డాడీకి విషయం తెలుసో తెలీదో అర్థం కావడం లేదు. ఏ హాస్పిటల్లో చేర్పించారో ఎలా ఉందో కనుక్కో పెద్దమ్మ. ఇప్పుడే మాధవితో మాట్లాడాను చందు. హాస్పిటల్ కి తీసుకొచ్చారట. రాజా పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పింది.
వెంటనే ఈ విషయం మీ డాడీకి ఫోన్ చేసి చెప్పు. నేను ట్రై చేస్తాను. ఏంటి పెద్దమ్మ ఇది? రాజాకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను పెద్దమ్మ. నాకు చాలా భయంగా ఉంది. నా చావు వార్త గురించి తెలిసినా ఇంత భయం కలగలేదు. రాజాకేం కాదు కదా? ఏం కాదమ్మా, నువ్వు కంగారు పడకు. మనం నమ్మిన దేవుడు మనకు అన్యాయం చేయడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా. దేవుడా, నా రాజాని కాపాడు స్వామి. నన్ను ఎలాగో తీసుకెళ్ళడానికి రెడీ అయ్యావు. రాజాని ఎందుకు ఏడిపిస్తావు? తనను వదిలే. కావాలంటే నన్ను ఇంకాస్త ముందు తీసుకెళ్ళు, కానీ రాజాని బతికించు స్వామి, బతికించు. అమ్మ మాధవి, ప్రొద్దుటి నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. వెళ్ళమ్మా, వెళ్ళేదైనా తినేసిరా. ఎలా తినగలను బాబాయ్? రాజా పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది. ఇంతవరకు డాక్టర్లు ఏం చెప్పలేదు, కనీసం చూడటానికి కూడా పంపించట్లేదు. ఎలా బాబాయ్? ఎందుకమ్మా అంత బాధపడతావు? రాజాకి ఏమవుతుందని? ఏం కాదు, నాకు తెలుసు. జీవితంలో ఏది అతనికి అంత సులభంగా దక్కలేదు. ప్రతి దాంట్లోనూ ఇదిగో ఇలాంటి స్ట్రగుల్సే. రాజా చాలా మొండి మనిషి అమ్మా. ప్రతి అడ్డుని పోరాడి మరీ దాటుకుని వచ్చేవాడు. ఇదిగో ఇక్కడ కూడా చావుతో పోరాడి గెలుస్తాడు, నాకు తెలుసు. రాజా శంకర్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ప్రతి దాంట్లోనూ తనకు సమస్యలే. వాటితో యుద్ధం చేస్తూనే గెలిచాడు. రవీంద్ర, నువ్వు ఇక్కడే ఉండు. సార్. మూర్తి గారు. బాబు అశోక్, చూడవయ్యా, నీ ఫ్రెండ్కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు. అసలు ఎలా జరిగింది? గవర్నమెంట్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఆ అగ్రిమెంట్ అందుకోవాలని ముందు తను వెళ్ళాడు. వెనకాల నన్ను బాబాయిని రమ్మన్నాడు. మిమ్మల్ని ఎందుకు విడిగా రమ్మంటాం? అందరూ కలిసే వెళ్లాల్సింది కదా. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అది ఉంటుంది. తను ముందుగా వెళ్తాను, మమ్మల్ని ఆ టైంకి వస్తే సరిపోతుంది అన్నాడు బాబు. ఈ ప్రాజెక్టు కోసం తను ఎన్నో కలలు కన్నాడు. తనకి మంచి పేరు వచ్చే ప్రాజెక్ట్. దాన్ని సక్సెస్ చేసి వాళ్ళ అమ్మగారికి అంకితం చేద్దామనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ కూడా ముందు తనకే వచ్చి మళ్ళీ చేతులు మారి చివరకు మళ్ళీ రాజాకే వచ్చింది. చేతులు మార్చడం అంటే? మధ్యలో ఆ ప్రాజెక్ట్ రాంప్రసాద్కి వెళ్ళింది. రాంప్రసాద్ గారికి వెళ్ళిందా? అవును బాబు. మరి తిరిగి రాజాకి ఎలా వచ్చింది? ఆ ప్రాజెక్ట్ వద్దని వాళ్ళ పార్ట్నర్ లెటర్ ఇస్తే తిరిగి రాజాకే వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. యాక్సిడెంట్ అయిన కార్ని చెక్ చేశాం సార్. బ్రేక్ ఫెయిల్ కారణంగానే యాక్సిడెంట్ జరిగింది. బ్రేక్ ఎలా ఫెయిల్ అయింది? హ్యాండ్ బ్రేక్తో సహా అన్నీ ఫెయిల్ అయ్యాయి సార్. ఎవరో కావాలనే బ్రేకులు తీసేసినట్టుగా తెలుస్తోంది సార్. డాక్టర్ గారు, రాజాకి ఎలా ఉంది? హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకా స్పృహలోకి రాలేదు. క్రిటికల్ స్టేజ్లోనే ఉన్నాడు. ఒకసారి వెళ్ళి చూడొచ్చా? చూడొచ్చు, కానీ త్వరగా వచ్చేయండి. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అలాగే డాక్టర్.
నేను వస్తాను. రామ్మా. రాజా, నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను ఊరికి వదిలిపెట్టను. నువ్వు కళ్ళు తెరిచేలోగా వాళ్ళు లోపలుంటారు. అంకుల్, అంకుల్, ఈ విషయం తెలుసా మీకు? రాజాకి యాక్సిడెంట్ అయిందంట. విన్నాను, ఇప్పుడే న్యూస్లో చూశాను. ఏంటి అంకుల్ ఇలా జరిగింది? రాజాకి ఆ వాటర్ ప్రాజెక్ట్ రావాలని కదా, జైన్ కాదని మీరు ఎంత చేశారు? అలాంటి రాజా ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు అంకుల్. డాక్టర్స్ కూడా తన కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, చాలా సివియర్ గా గాయాలని అంటున్నారు అంకుల్. అతనికి ఆ ప్రాజెక్టు ఒక డ్రీమ్ అట. చాలా చిన్న వయసులోనే కష్టపడి ఈ స్థాయికి వచ్చాడట. హాస్పిటల్ దగ్గర రకరకాలుగా కథలు చెప్పుకుంటున్నారు అంకుల్. నిజమే నవీన్, చిన్న వయసులోనే చాలా ఎత్తుకి ఎదిగాడు. అదే తప్పైపోయింది. ఎవరి కళ్ళు పడ్డాయో, ఎవరి తిట్లు ఫలించాయో. జై, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. సరే, ఇప్పుడే వస్తాను. అంకుల్, వీలైతే మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. అతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. తాతయ్య, రాజా. ఊరుకోమ్మా, రాజాకి ఊరుకో, ఏడవకు. ఏంటి తాతయ్య ఇలా జరిగింది? ఈ ప్రాజెక్ట్ తో రాజా పెద్ద పొజిషన్ లో ఎదుగుతాడనుకుంటే ఇలా జరిగిందేంటి తాతయ్య? ఏం చేస్తాం తల్లి, భగవంతుడు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాడు. ఇంత పెద్ద తప్పు చేస్తాడా? నేను కదా తాతయ్య ముందు చనిపోవాలి. లెక్క ప్రకారం నాకున్న జబ్బుకి నేను చచ్చిపోవాలి. కానీ రాజా నాకంటే ముందే చచ్చిపోతాడా? తప్పమ్మా, నీలాంటి మంచి వాళ్ళ నోటి నుంచి అలాంటి మాటలు రాకూడదు. లేదు తాతయ్య, ఈ విషయంలో నేను దేవుణ్ణి కూడా ఎదురిస్తాను. రాజాకి ఏదైనా జరగకూడదు జరిగిందంటే రాజా కంటే ఒక నిమిషం ముందైనా నేను చచ్చిపోతాను. అమ్మా చందు, నా వల్ల కాదు తాతయ్య. రాజాకి ఏదైనా జరిగితే తట్టుకోవడం నా వల్ల కాదు. నేను చేసిన పుణ్యాలన్నీ ఏమైపోయాయి తాతయ్య? నా మంచంతా ఏమైపోయింది? పాపాలన్నీ నాకిచ్చి పుణ్యాలన్నీ రాజాకిచ్చి తనని బతికించలేడా తాతయ్య దేవుడు? బతికిస్తాడమ్మా, ఖచ్చితంగా బతికిస్తాడు. ఎవరి ప్రార్థనలు విన్నా వినకపోయినా నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. నీ మాట వింటాడు. నీకోసమైనా రాజాను బ్రతికిస్తాడమ్మా. ధైర్యంగా ఉండు. రండిమూర్తి గారు. ఎందుకు బాబు ఇంటికి తీసుకొచ్చావు? అక్కడ రాజా పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. హాస్పిటల్లో మాధవ్ ఒకతే ఉంది. నరేంద్ర గారు వెళ్ళారులేండి, భయమేం లేదు. రాజాకేం కాదు. తను కళ్ళు తెరిచేసరికి ఈ కేసును కొలిక్కి తేవాలి. రండి.
మూర్తి గారు, సాధారణంగా రాజా కారు ఇక్కడే పార్క్ చేసేవాడా? అవును బాబు, రాత్రి ఎప్పుడొచ్చినా కారు పార్కింగ్లోనే పెట్టేవాడు. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం రాజాకి ఇష్టం ఉండదు. ఆ రోజు కూడా ఇక్కడే పార్క్ చేశాడా? అవును బాబు. మధ్యలో బయటికి వెళ్ళి రావడం, లేదంటే ఎవరికైనా ఇచ్చి రిపేర్ చేయించమండం, లేదా పెట్రోల్ పోయించమండం ఇవేమైనా చేశాడా? లేదు బాబు, ఎప్పుడూ తనే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాడు. డ్రైవర్ కూడా లేడు. ప్రొద్దుటే ఒక కుర్రాడు వచ్చి కారు నీట్గా తుడిసి వెళ్తూ ఉంటాడు. ఎవరా కుర్రాడు? బాగా తెలుసున్న కుర్రాడే. ఈ చుట్టుపక్కల చాలా కార్లు ఆ అబ్బాయి తుడుస్తూ ఉంటాడు. వీళ్ళు నెల నెలా ఇచ్చే జీతం డబ్బులతో చదువుకుంటూ ఉంటాడు. ఓకే.